పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము నవదిన ప్రార్థనలో చివరి రోజు 9వ రోజునకు చేరుతున్నాం. టుడే we are entering into the final day, culmination of this novena and tomorrow being feast day. రేపటి దిన పండుగ సందర్భంగా మనల్ని సిద్ధపరచుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు నా జీవితంలో దేవుడు గొప్పగా బహుమానంగా ఇచ్చినటువంటి నా తల్లి పరలోకం దేవుని పదం చేరినటువంటి గొప్ప దినం. అందుకే ఇప్పుడు మా ఇంటి నుంచి ఒక ఫోటో పంపించారు. దానిలో మా నాన్న, తర్వాత తల్లి, తర్వాత మొన్ననే మరణించినటువంటి 14 రోజుల ముందు చనిపోయినటువంటి అక్క ముగ్గురికి కిరీటం పెట్టి వాళ్ళు పంపించారు. అటువంటి ఆ ఫోటో నేను నమ్ముచున్నాను, వాళ్ళ ముగ్గురు కూడా ఈ భూలోకంలోనే అలాంటి దెబ్బలు గాయాలన్నీ అనుభవించారు, కావున కిరీటమును కరుగులే అని నేను నమ్ముచున్నాను. Yes, my dear brothers and sisters, today I remember my mother, the 5th year of the anniversary, death anniversary, and somebody from my home sent with a crown for my mother, father, and also my sister. இன்றைய தினம் நீங்கள் அனுப்பின அந்த ஃபோட்டோவின்படி ஜீவ கிரீடத்தோடு அலங்கரிக்கப்பட்டு பரலோகத்திலே நம்மோடு நமக்காக ஜெபிக்கக்கூடிய அப்பா, அம்மா, அக்கா அவர்களை நினைத்து பார்த்து நாம் இந்த నవద నాளிலே జపిపోం. ఈరోజు నవదన ప్రార్థనలో మనమందరం కలిసి పాల్పంచుకుందాం. ఆరోగ్య మాత, దేవుని తల్లి అయిన నిన్ను స్తుతించి కీర్తించుచున్నాము. దేవుని స్తుతించి ఆరాధించి సమస్త సృష్టి నిన్ను శ్లాఘించి గణపరచుటకు ఆరాటపడుచున్నది, నిన్ను పొగడి కీర్తించుటకు ఆహ్వానించుచున్నది. దేవుని సృష్టి సమస్తమా ఆరోగ్య మాతను కీర్తించండి. దేవుడు సృష్టించిన సమస్త ప్రాణులారా పరలోక రాగిణిని పొగడండి. ఇప్పటి నుంచి నేను చెప్పే ప్రతి లైన్కి ఒక్కసారి మీరు ఆరోగ్య మాతను కీర్తించండి అని, రెండవసారి పరలోక రాగిణిని పొగడండి అని నాతో పాటు ఈ నవదిన ప్రార్థనలో భక్తితో ప్రార్థించుకోండి. పరలోక దూత గణములారా ఆరోగ్య మాతను కీర్తించండి. సకల పునీతులారా పరలోక రాగిణిని పొగడండి. ధన్యులారా భాగ్యవంతులారా ఆరోగ్య మాతను కీర్తించండి. ఆకాశ గ్రహ నక్షత్రములారా పరలోక రాజ్ఞిని పొగడండి. సూర్యుడా చంద్రుడా ఆరోగ్య మాతను కీర్తించండి. వర్షమా ఉదకమా పరలోక రాజ్ఞిని పొగడండి. హీమమా మేఘములారా పరలోక రాజ్ఞిని కీర్తించండి. ఆలయమా ఆనలమా మరియు ఉష్ణమా పరలోక రాజ్ఞిని కీర్తించండి. ప్రకాశమా అంధకారమా ఆరోగ్య మాతను కీర్తించండి. పర్వతములారా తిప్పలారా పరలోక రాజ్ఞిని పొగడండి. నదులారా సముద్రములారా ఆరోగ్య మాతను కీర్తించండి. ఆకాశంలోని పక్షులారా పరలోక రాజ్ఞిని పొగడండి. సకల జంతువులారా ఆరోగ్య మాతను కీర్తించండి. జలములో సంచరించు జీవులారా పరలోక రాజ్ఞిని పొగడండి. భూమిపై ప్రాకేడు ప్రాణులారా ఆరోగ్య మాతను కీర్తించండి. నీతిమంతులారా పరలోక రాజ్ఞిని పొగడండి. పుణ్యాత్ములారా ఆరోగ్య మాతను కీర్తించండి. సమస్త మానవులారా పరలోక రాజ్ఞిని పొగడండి. ఉన్నత పరమండలంలో సకల స్తుతి స్తోత్రములకు పాత్రుడుగానున్న దేవుని మహిమపరచండి. సదాకాలము వారిని ఆరాధించి పొగడి హెచ్చించండి. ప్రార్థించదము. సకల పొగడ్తలకు పాత్రమైన పునీత ఆరోగ్యమాత, నిన్ను స్తుతించి గౌరవించి ప్రజల మానవుల ప్రేమతో స్వీకరించండి. మేము ఎల్లప్పుడూ మేము మా తల్లిగా స్వీకరించుచున్నాము. మేము ఆత్మ శరీర స్వస్థతతో నింపబడి సంపూర్ణ ఆరోగ్యం కలిగి సదా దేవుని ప్రేమ యందు నిలచి పునీతులుగా జీవించినట్లుగా నీ ప్రేమ కుమారుడు మా రక్షకుడిని యేసుక్రీస్తు ద్వారా మా కొరకు పరమ తండ్రి దేవుని ప్రార్థించమని మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి. క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి. ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి. క్రీస్తువా మా ప్రార్థన దయతో వినుదరించండి. క్రీస్తువా మా ప్రార్థన దయతో వినోదరించండి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ నవదన ప్రార్థనలు మరొకసారి చివరి రోజులో మనం చేరి ఉన్నాం.
ఈ పరిశుద్ధమైనటువంటి గడియలో 3 గంటల ప్రార్థనలో విన్నపాల మీద మీ చేయి ఉంచి భక్తితో ప్రభుని ప్రార్థించుకుంటూ ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డల ఉద్దేశంలో అర్పించుకుందాం. ఫాదర్ సిరిల్ గారి తల్లి గారైన పనిమయ్య మేరీ మరణ వర్ధంతి సందర్భంగా ఆమె ఆత్మశాంతి కొరకు, అలాగే తండ్రి కులందే రాజ్ ఆత్మశాంతి కొరకు, అలాగే అక్క డెల్ఫిన్ అల్ఫోన్సా ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నవారు మిషేల్ మరియు క్లారా. అలాగే ఒక వ్యక్తి కుటుంబంలోని ఆటంకాల నుండి విడుదల, బిడ్డల వివాహ విషయంలో దేవుని చిత్తం మాత్రమే నెరవేరినట్లుగా కుటుంబంలో శాంతి సమాధానం అభివృద్ధి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఉదయ్ కుమార్కి ప్రమోషన్, శాలరీ ఇంక్రిమెంట్ మరియు మంచి ఆరోగ్యం కొరకు లలిత మంచి ఆరోగ్యం, సుందరకృష్ణన్ మంచి ఆరోగ్యం, ప్రమోషన్, శాలరీ ఇంక్రిమెంట్ కొరకు ఆద్విక్ మంచి ఆరోగ్యం, ఇంటర్మీడియట్ ఎంపీసీలో 100% రిజల్ట్ వచ్చినట్లుగా, ఎంసెట్ బిఐటి శాట్ శాట్ ఎంట్రన్స్లో మంచి ర్యాంక్ వచ్చినట్లుగా, జీవన మంచి ఆరోగ్యం, ప్రశాంతమైన జీవితం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. రాయపరెడ్డి కుటుంబం ప్రభు ఆర్థిక సమస్య నుండి విడిపించినందుకు కృతజ్ఞతగా కుటుంబ సమస్యల నుండి విడుదల, బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. రాములకి బ్రెయిన్ ప్రాబ్లం నుండి సంపూర్ణ విడుదల, స్వస్థత కొరకు త్వరగా కోలుకోవాలని కీర్తన, అభిలాష్, వైష్ణవి, మరియమ్మ మంచి ఆరోగ్యం కొరకు, కుటుంబంపై దేవుని దీవెనల కొరకు ఆరోగ్యమాత పేరిట ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఫాదర్ సిరిల్ గారి తల్లి గారైన పనిమయ్య మేరీ 5వ మరణ వర్ధంతి సందర్భంగా ఆత్మశాంతి కొరకు, అలాగే తండ్రి కులందే రాజ్ ఆత్మశాంతి కొరకు, అలాగే అక్కగారైన డెల్ఫిన్ అల్ఫోన్స్ ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు భాస్కర్ రెడ్డి మేకల. ఈరోజు ఉదయం కూడా అనేక మంది బిడ్డలు నా తల్లి కోసం, మరి మా అక్క ఆత్మ కోసం, తండ్రి కోసం పూజలు అర్పించిన మీ అందరినీ నేను కృతజ్ఞతతో జ్ఞాపకం చేస్తున్నాను. నన్ను తలంచి, మా కుటుంబాన్ని తలంచి మా కోసం అర్పించినటువంటి పూజా బలులు ఉదయం, ఇప్పుడు 3 గంటల ప్రార్థన మీకు, మీ బిడ్డలకు, మీ కుటుంబానికి మీరు ఏదైతే ఎదురు చూస్తున్నారో ఈరోజు ఉదయం చెప్పినట్టు మా అమ్మ బ్రతికి ఉన్న కాలంలోనే ఆమె ప్రార్థిస్తే అద్భుతాలు జరిగింది. ఇప్పుడు పరలోకంలో ఉండి మీకోసం, నా కోసం, ఇక్కడికి వస్తున్న భక్తులందరి కోసం, మరి ముఖ్యంగా రేపటి దినం పాల్గొంటున్న ప్రతి ఒక్కరి కోసం ప్రార్థించమని భక్తితో కరుణ జపమాలను ప్రారంభిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊట్టయైన దేవా, ఎడత్తగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తొలి హృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరూ కలిసి పరలోకం వైపు చూస్తూ, పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమును దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను.
పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతి గుర్తులో ఈరోజు ఇంటి నుంచి తర్వాత ఇక్కడ ఉన్న బిడ్డలు కలెక్ట్ చేసినటువంటి మా ఇంటిలో ఉన్నటువంటి ప్రియమైన బిడ్డలు, అమ్మ, తర్వాత డాడీ, తర్వాత అక్క, తర్వాత మా తోబుట్టు వారి పిల్లలు, వారి మనవళ్ళు మనవరాళ్ళు, వారిని ఈరోజు మీ ముందు కొంతసేపు ధ్యానిస్తూ అర్పించి ప్రార్థించే అవకాశం నాకు దొరికింది. இன்றைய தினம் நாம் ஒவ்வொரு ஆண்டோர் கொடுத்த இந்த இறையிறக்க ஜெபமாலையிலே ஒவ்வொரு நிலையிலும் நம்முடைய குடும்பத்தை நினைத்து பார்க்க போகிறோம். ஈச் ஸ்டேஜ் ஐ ரிமெம்பர் ஹவு மை மதர் ஸ்டுட் வித் மீ, ஹவு மை சிஸ்டர் ஸ்டுட் வித் மீ, மை டேட் அண்ட் மை all my dear ones. So I remember, since I could not go there, we are dedicating today the whole day from here. ఈరోజు వాళ్ళు నన్ను రమ్మని చెప్పినా వెళ్ళలేని పరిస్థితిలో, ఎందుకంటే రేపటి దినం పండుగ, అందుకే సమాధి దాకా వెళ్ళి అమ్మ అని పిలవటానికి బదులుగా ఇక్కడ మరియ తల్లిని అమ్మ అని పలికే ఒక పాటను ఈరోజు సెలెక్ట్ చేసి, ఇది ఒక తమిళం పాట, దాని నుంచి అనువాదం చేయలేదు, కానీ మనకు తోచిన రీతిలో ఈరోజు మనం పాడబోతున్నాం. తమిళంలో అమ్మా అన్பின் சிகரம் நீ, அருளை பொழியும் முகிலும் நீ, அம்மா என்பதும் நீ, அரவணைக்கக்கூடிய அன்பு தாய் என்பதை பற்றி நாம் தியானிக்கப் போகிறோம். అమ్మా అనగా నీవు ప్రేమకు శిఖరం, నీవు కౌగలించి ముద్దాడే తల్లివి, నీవు అమ్మా అని పిలిచినప్పుడు పరిగిడి వచ్చి అండగా నిలిచే ఆరోగ్య మాత అని పాడబోతున్నాం. కుంటివాడు అమ్మా అని పిలిచాడు, రేపటి దినం దాని గురించి మనం ధ్యానిస్తబోతున్నాం. అమ్మా అని పిలిచినప్పుడు తన తల్లిని యేసుప్రభు పిలిచినట్టు మనం పిలిచినప్పుడు యేసయ్య చిన్న బాలయేసుతో మరియ తల్లి కిందికి దిగి వచ్చి ఆయనకి కుంటివానికి సహాయం చేసింది. ఈ ఇన్స్టెంట్స్ అన్నిటిని టుమారో వీఆర్ గోయింగ్ టు రిఫ్లెక్ట్ అబౌట్ అవర్ లేడీ ఆఫ్ వెలాంకని, హౌ షీ హెల్ప్స్ వెన్ వి కాల్ మమ్మా లైక్ దాట్. அம்மா என்று கூப்பிடும்போது இறங்கி வந்து தன்னுடைய பிள்ளைகளுடைய கண்ணீரை குடைக்கக்கூடிய தாய், அன்றைய தினம் ముడవనుக்கு కాల్ నడక్కச் செய்த தாய். అప్పుడు ఆమె సహాయం చేసింది సిలువ క్రింద యేసయ్యకు, కానాపల్లెలో కుటుంబానికి, ఇప్పుడు మనకు సహాయం చేయునుగాక. యోహాను 19:27, యోహాను 2:3, లూకా 2:27-28 ఇవన్నీ ఈరోజు చదవటానికి టైం లేదు, కావున నేను మీకు రెఫరెన్స్గా ఇస్తూ ఉన్నాను. John 19:27, John 2:3, Luke 2:27-28, how she stood with the people, same way she will stand with us. గర్భంలో మోసింది, బాల యేసును మోసుకొని కిందికి దిగి వచ్చింది, ఇప్పుడు మన విన్నపాలను మోసి యేసయ్య పాదం చేర్చబోతున్నది. దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద సాంగ్. యూ క్యారీడ్ జీసస్ ఇన్ యువర్ ఓమ్ మదర్, యూ క్యారీడ్ జీసస్ అండ్ కేమ్ డౌన్ టు హెల్ప్, and today you will carry our intention to Jesus and you will help. the பாடலுக்கு அர்த்தம், நீ கர்ப்பத்திலே சுமந்தாய் உம்முடைய மகனை, நீ அந்த சின்ன குழந்தை இயேசுவை சுமந்து கொண்டு கீழே வந்து முடவனுக்கு நடக்க வரம் தந்தாய். இப்பொழுது எங்களுடைய விண்ணப்பங்களை கேட்டு எங்களுடைய தாயினுடைய அற்புதமான தாயினுடைய ஆன்ம இளைப்பாற்றிக்காக எங்களுக்கு ஆறுதலுக்காக இதோ ஜெபிக்கிறோம் என்று சொல்லி பாடப்போகிறோம். நீங்கள் தமிழில் பாடுங்க, நாங்கள் தெலுங்கில் பாட போகிறோம். పాడుదాం. అమ్మా వేలాంకని మాత, అమ్మా అనగా పరిగడి వచ్చి సహాయం చేసే మాత అని పాడి స్తుతించి దేవునికి మన విన్నపాలను అర్పిస్తాం. అమ్మా వేలాంకని మాత, అమ్మగా ప్రభు ఒసగిన మాత, అమ్మా అనగా పరిగిడి వచ్చి అండగా నిలచే ఆరోగ్య మాత, ప్రభు ఒసగిన మాత,
అమ్మా అనగా పరిగిడి వచ్చి అండగా నిలచిన ఆరోగ్యమాత, அம்மா அன்பின் சிகரம் நீ, அருளை பொழியும் முகிடும் நீ, அம்மா அழகின் முழுமை நீ, அம்மா என்பதும் கனிபவள் நீ, அம்மா அன்பின் சிகரம் நீ. గర్భములో యేసయ్యను మోసితివే, బాలయేసుని చేతిలో మోసితివే. గర్భములో యేసయ్యను మోసితివే, బాలయేసుని చేతిలో మోసితివే. మమ్మును మా విన్నపాలన్ మోసి యేసయ్య పాదం చేర్చ వేడమ్మా, మా విన్నపములన్ మోసి యేసయ్య పాదం చేర్చి వేడమ్మా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఫోటోలో నా తల్లి, నా తండ్రి మరియు మా 7 పిల్లల యొక్క ఫొటోస్ను ఈరోజు మీ ముందు ఎందుకు ఉంచి ప్రార్థన చేయమంటున్నానంటే, ఈ 7 పిల్లల్ని గర్భంలో మోసి కడదాకా మోసి ప్రాణం ఇచ్చి తర్వాత పరలోక వెళ్ళినటువంటి తల్లిని గుర్తించే రోజు. இப்பொழுது 7 குழந்தைகளுடைய ஃபோட்டோவும் அதேபோல் அப்பா அம்மாவுடைய ஃபோட்டோவையும் இந்த நேரத்தில் நான் காண்பதற்கு காரணம், 7 குழந்தைகளையும் தாயின் வயிற்றிலே சுமந்து 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 இப்பொழுது அன்னை மரியாள் மூலம் நம்முடைய தேவைகளுக்காக జెబికக்கூடிய தாய் అన్ని మరియాలోడు நாம் జెబిక పోగరం. ఆ రోజు ఆ తల్లి నన్ను మోసింది, 7 పిల్లలని మోసింది. ఇప్పుడు మన విన్నపములను మరియ తల్లి మోసి యేసయ్యకు సమర్పించునుగాక. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపములే పరిహారార్థము, సకల మానవుల పాపములే పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. నిత్య పిత యేసునాథుని వేలలేని రక్త ఫలమూలను చూచి ఉద్ధరించు ఆత్మల మీద దయగా నుండండి. ఓ ప్రభువా, మరణించినటువంటి
మా తల్లి పనిమే మేరీ ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య వారి మీద ప్రకాశించునుగాక. Eternal rest grant unto my mother Panime Mary, O Lord. And let perpetual light shine upon her. May her soul rest in peace. Amen. அன்பான தேவன் நம்முடைய அம்மாவுடைய ఆత్మాவிற்கு అక్కவுடைய ఆత్మర్களை పార్టీ తరువారాக. Amen. ప్రియమైన సహోదరి సహోదరులారా, రెండవ గుర్తులో నేను చెప్పినట్టు ఒక్కొక్క గుర్తులో కొన్ని ఫొటోస్ ద్వారా ఎంతమందికి నా తల్లి తోడుగా ఉండి నిలబడింది, ఇంతమందిని పెంచగలిగింది. ఒకవైపు ఇంతకుముందు మనం చూసాం 7 పిల్లలు. ఇప్పుడు ఆమె తన పిల్లలు, వాళ్ళ పిల్లలు అంటే మనవులు మనవరాళ్ళు, తర్వాత వారి కూడా పిల్లలు, అంతవరకు దేవుడు చూచే భాగ్యమును దేవుడిచ్చాడు. She was able to stand with the grandchildren and their children, 2 of them at least she saw. So we thank God for this wonderful woman God has given in my life as my mother. Blessed among all the women I heard about Mama Mary, and I saw a blessed woman for my life, in my life. And God gave us the privilege to live with her 79 years. 79 సంవత్సరాలు ఆ తల్లిని దేవుడు నాకు వరప్రసాదంగా ఇచ్చాడు. సో నౌ యూ సీ ద గ్రాండ్ చిల్డ్రన్. ఇప్పుడు మనవులు మనవరాళ్ళు వాళ్ళతో కలిసి నిలబడి ఆమె చేసినటువంటి ఆ త్యాగంను దేవునికి అర్పిస్తూ, దేవా ఇంతమందికి తోడుగా ఉన్నది జ్ఞాపకం చేసుకొని పరలోకంలో చేర్చుకొని ఇప్పుడు ప్రజల కోసం ప్రార్థించే, నా కోసం ప్రార్థించే తల్లిగా మార్చమని ప్రార్థన చేయబోతున్నాం. பேரன் பேத்திகளோடு அவர்களையும் பார்க்கும் அளவுக்கு, அவர்களுக்காக தியாகம் பண்ணும் அளவுக்கு ஆண்டவர் அவர்களை ஆசீர்வதித்திருக்கிறார். ஆகவே அந்த போட்டோவை பார்த்து இவ்வளவு தியாகம் செய்த தாய்க்காக இன்றைய தினம் நாம் இதய అంజలి సెలుతుகிறோம். యోహాను 19:25లో యేసు సిలువ చెంద ఆయన తల్లియు ఆమె సోదరియు క్లేఫా భార్యగు మరియమ్మయు మగ్దలా మరియమ్మయు నిలబడి ఉండిరి. అందరూ పారిపోయారు, కేవలం ఈ స్త్రీలు కొందరు, యోహాను నిలబడ్డారు. John 19:25 everybody ran away, only John and few women stood with him. సో ఈరోజు అందుకే ఇలా రాయాలని అనిపించింది, రాసాం. అందరూ వదిలిన యేసయ్యతో నిలబడితివమ్మా, శ్రమలలో సిలువ క్రింద నిలబడితివి, అండగా మాతో నిలబడవమ్మా, అమ్మగా మమ్ము ఓదార్చమ్మా. సమ్టైమ్స్ నోబడి కెన్ కంఫర్ట్ అస్, అట్లీస్ట్ మీ ఓకే, బికాస్ ఐఎమ్ అ ప్రీస్ట్. నాకు అనిపిస్తుంది, నేను ఒకవేళ ఇలాంటి వేదన దుఃఖమును భరించలేను అని అనుకున్న దేవుడు అక్కడ అయిపోయిన వెంటనే చూడండి ఇంగ్లీష్ రెట్రీట్ స్టార్ట్ అయింది. ఇంగ్లీష్ రెట్రీట్ అయిపోయిన వెంటనే మళ్ళీ సండే యూత్, మళ్ళీ అది అయిపోయిన వెంటనే సిస్టర్స్ వడకం. ఎక్కడ ఒకవేళ నా ధ్యాస అడ్డుపోతుందని అనుకున్నాడేమో, కంటిన్యూస్గా ఈ నెల చివరి వరకు కంటిన్యూస్గా ఎన్నడూ ఊహించని రీతిలో సిస్టర్స్ వడకానికి చాలా టాక్స్ ఈసారి నాకు కంప్లీట్గా మైండ్ డైవర్ట్ కాకుండా దేవుడు నన్ను దీవించాడని అనుకుంటున్నాను. ఈ కెప్ట్ మీ బిజీ, ఐ థ్యాంక్ గాడ్ ఫర్ ఇట్, బికాస్ ఐఎమ్ ఆల్సో హ్యూమన్. ஸோ దేవుడు నన్ను అలా దీవించాడు. வந்ததுலேருந்து ஒரே ப்ரோக்ராம், ஒருவேளை அம்மா மேலே அக்கா மேலே உங்கள் மேலே கவனம் போகாதபடி ஆண்டவர் மேல் கவனம் போகும்படி ஒரே ப்రోగ్రాం. దేవుడు మనతో నిలబడిన తల్లిని, తనతో నిలబడిన తల్లిని మనకు ఇచ్చాడు. దానిని పాటగా పాడబోతున్నాం. పాడుదాం. అందరూ వదలని ఒక తల్లికి పేరే మరియ తల్లి. అలాంటి తల్లిని నేను నా జీవితంలో కన్న తల్లి రూపంలో చూశాను. పాడుదాం. మీకు కూడా అలాంటి తల్లిదండ్రులను దేవుడు ఇచ్చాడు. మీ తల్లిని, తండ్రిని, తోబుట్టు వారిని అనుకొని కృతజ్ఞతతో పాడే పాట ఈరోజు నవదిన ప్రార్థనలో చివరి రోజు ప్రార్థన పాడుదాం. అందరు వదిలిన యేసయ్యతో నిలబడితివే, శ్రమలలో సిలువ క్రింద నిలచితివే. అందరు వదిలిన యేసయ్యతో నిలబడితివే, శ్రమలలో సిలువ క్రింద నిలచితివే. అండగా మాతో నిలబడవమ్మా, అండగా మాతో నిలబడవమ్మా, అమ్మగా మమ్ము ఓదార్చమ్మా, అమ్మగా మమ్ము ఓదార్చమ్మా. அம்மா அன்பின்
சிகரம் நீ அருளை பொழியும் முகிலும் நீ அம்மா அழகின் முழுமை நீ அம்மா என்பதும் கனிபவள் நீ అమ్మా ఆరోగ్య మాతా. యేసయ్య నిలబడింది, మీతో కూడా మీ కుటుంబంతో ఆ తల్లి నిలబడును, ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ గుర్తులో మరి మా తల్లి నిలబడి ప్రార్థించడం, అటువైపు సిస్టర్ అక్క, ఇటువైపు మొన్ననే 14 రోజుల ముందు ప్రభు పదం చేరినటువంటి రెండవ అక్క డెల్ఫిన్ అల్ఫోన్సా, వాళ్ళు ప్రార్థనలో ఉండే ఒక ఫోటోను ఎందుకు మీకు చూపిస్తున్నానంటే, వాళ్ళు ప్రార్థన ద్వారానే నేను ఈ స్థాయిలో ఉన్నాను ఈరోజు. సో అనేక మంది కల్వరి యాత్ర అనే ఒక సాంగ్యంలో మనసు మార్చుకుంటారు. అనేక అద్భుతాలు ఈ ఆంతరంగిక స్వస్థత కల్వరి యాత్రలో అనేక మంది అద్భుతాలు పొందుకుంటారు. దీని వెనుక నాకు ఒక ప్రేయింగ్ టీం ఉంది, మా ఇంటిలో కూడా ఉందని ఇప్పుడు చెప్తూ ఉన్నాను. అఫ్కోర్స్ 13,000 మంది డివైన్ వర్డ్, డివైన్ మర్సీ ప్రేయర్ పార్ట్నర్స్ ఉన్నారు. వాళ్ళు నాకు దేవుడిచ్చిన ఆత్మీయ కుటుంబం. కానీ రక్త సంబంధులు కూడా నా కోసం ప్రార్థించే వాళ్ళు ఉన్నారు. ఆ ఫోటోను ఇప్పుడు మీ ముందు పెడుతూ ఉన్నాను. మీరు కూడా కలిసిమెలిసి ప్రార్థించండి. అమ్మ, పిల్లలు, కుటుంబ సభ్యులు, అత్తమ్మ, కోడలు, భార్య, భర్త అందరూ కలిసి ప్రార్థిస్తే ఆ కుటుంబం కలిసి జీవిస్తుంది. నేను ఎందుకు వాళ్ళందరినీ మరొక ఇవన్నీ ప్రతి సంవత్సరం మీకు గుర్తు చేస్తున్నానంటే, ఎందుకంటే అలా వాళ్ళు ప్రార్థించి నన్ను గెలిపించారు. నేను కూడా నీకు ఈరోజు చెప్పాను, చాలా బాధ పెట్టాను, అమ్మను బాగా ఏడిపించాను. నేను చెప్పాను, ఉదయం మీరు విన్నారో లేదో, చచ్చిపోతా పారిపోతానన్నది ఇట్లా చేస్తే, కానీ పారిపోలేదు, నాతో నిలబడింది, చివరి వరకు నిలబడింది. అందుకే ఈరోజు మరియ తల్లి మనకెక్కడ ఆమె దర్శనమిచ్చిన పలికి ఒక మాట, పశ్చాత్తాపపడండి, 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 జప తప ప్రాయచిత్తం చేయండి అని చెప్తుంటుంది. రేపు పండుగ, కానీ మీ ఇంటిలో పండుగ జరగాలంటే ఫస్ట్ పశ్చాత్తాపపడాలి. అందుకే 3వ గుర్తులో మనం ఏదైనా ఇంకా పాప దోషములతో ఉంటే రేపు పండుగకు వచ్చి కూడా వేస్ట్. Tomorrow if we come for the feast, it will be a waste if we don't repent for our sins. That's why Mama Mary, wherever she appeared, she says, repent, repent, repent. మార్కు 1:15 చెప్తుంది, నీవు హృదయ పరివర్తన చెందితే శుభవార్త అని రాయబడి ఉన్నది. ఇఫ్ యు రిపెంట్ యు విల్ రిసీవ్ ద குட் நியூஸ். மறுபடியும் நம்முடைய குடும்பத்திலே பாவதோஷங்கள் ஏதாவது இருந்தாலும் அதேபோல் மக்களுடைய பாவங்கள் குற்றங்களை மன்னித்து பரலோகம் சென்ற நம்ம தாயும் 2 தாய்மார்களும் தகப்பனும் நமக்காக ஜெபிக்கிற வேளையிலே நம் பாவங்கள் கழுவப்படவும் சாபங்கள் நீங்கவும் ஆசீர்வாதமாக வாரவும் இந்த அருமையான இறையிறக்க ஜெபமாலையிலே பாடி ஜெபிப்போம். మన పశ్చాత్తాపడి రేపటి దినం
ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరుగుతున్నటువంటి పండుగ ఘనంగా జరిగి అందరి ఇళ్లలో శుభకార్యములు పండుగలు జరిగే దినములు వచ్చునుగాక. ప్రార్థనతో పాడుదాం. పశ్చాత్తాపం పశ్చాత్తాపం పశ్చాత్తాపమని జపతప ప్రాయచిత్తం చేయుమంటివి. పశ్చాత్తాపం పశ్చాత్తాపం పశ్చాత్తాపమని జపతప ప్రాయశ్చిత్తం చేయమంటివి. పాపం వదలి పరిశుద్ధులుగా జీవించి పాపం వదలి పరిశుద్ధులుగా జీవించి అద్భుతాలు పొందుటకై ప్రార్థించమ్మా. అద్భుతాలు పొందుటకై ప్రార్థించమ్మా. అమ్మా వేలాంగని మాత, అమ్మగా ప్రభు ఒసగిన మాత, అమ్మా అనగా పరిగిడి వచ్చి అండగా నిలచి ఆరోగ్య మాత, అమ్మా ఆరోగ్య మాత. ఇద్దరు తల్లులను నేను నా కుటుంబం కోల్పోయాం. దానికి బదులుగా ఇంత గొప్ప తల్లిని వేలాంకని మాతను దేవుడు నాకు ఇచ్చాడు. మీ పరిస్థితి కూడా అలాగే రావచ్చు, కొంతమందికి జరిగి ఉండవచ్చు, అమ్మ నాన్న లేనివారు. కానీ ఈ తల్లిని గట్టిగా పట్టుకుంటే తప్పక దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఎప్పుడైతే మా అమ్మ నాన్న చనిపోయారో తర్వాత నా పరిచర్య మొత్తం మారిపోయిందని ఈరోజు ఉదయం చెప్పాను. అంతకుముందు ప్రసంగాలు చెప్పాను. ఇప్పుడు ప్రవచనం చేస్తే సిరుల్ పారు ఇట్లా అన్నారు, ఇట్లా జరిగింది అంటున్నారు. అది నేను కాదు, ఇప్పుడు మీకు అర్థమైంది. దాని వెనుక 3 ఆత్మలు పరలోకమునకు వెళ్ళిపోయినాయి. అందువలన నా జీవితంలో జరుగుతాయి. ఒకవైపు వేదన, ఇంకొక వైపు నా తరపున పరలోకంలో విజ్ఞాపన వీరులు ఉన్నారు. మీరు కూడా ప్రార్థించండి. మీ కుటుంబంలో మరణించిన వాళ్ళు అనేక పునీతులు మీ ఇంటిలో కూడా ఉన్నారు. పుణ్య స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, మీ అమ్మ నాన్న ఉన్నారు, కొందరు తాత అమ్మమ్మ ఉన్నారు, నా కుటుంబంలో కూడా ఉన్నారు. వాళ్ళందరినీ తలంచి ప్రార్థిస్తాం. నిత్య పితా యేసునాదుని బేలలేని రక్త ఫలమూలను చూచి ఉద్ధరించు ఆత్మల మీద దయగానుండండి. Eternal rest grant unto my mother Panime Mary and my sister Delphine Alfonsa and my daddy Kulande Raj, O Lord. And let perpetual light shine upon them. May their souls rest in peace. Amen. మూడవ గుర్తును భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును
మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. తల్లిదండ్రులు మనకి కీడులు జరగకుండా అప్పుడు కాపాడారు. ఇప్పుడు లేరు, కానీ మన తరఫున ఒక గొప్ప తల్లిని అప్పుడప్పుడు మనల్ని సందర్శించుటకు వేళాంకణిలో, లూర్దు నగరంలో, ఫాతిమాలో, మొన్న సింగారంలో, ఈ విధంగా అనేక చోట్ల. అందుకే కావచ్చు నన్ను చాలా అలాంటి ప్రదేశంలోకే దేవుడు తీసుకువెళ్తున్నాడు. కర్ణాటక తీసుకెళ్ళాడు, బెల్లారికి. తర్వాత కరుణాపురంలో అక్క ఆ రోజు చనిపోతూ ఉంటే నేను పూజ వస్త్రం ధరించి లోపలికి వెళ్ళటానికి ఆరోగ్యమాత పండుగ జరపటానికి అనుమతించాడు. అక్టోబర్ నెలలో 19, 20 కడపలో కూడా ఆరోగ్యమాత పుణ్యక్షేత్రంలో వాక్య పరిచర్య చేసే అవకాశం ఉంది. రేపటి దినం ఇక్కడ ఆరోగ్యమాత, ఒకటే ఆరోగ్యమాత పండుగలు ఇన్ని. అందుకే కావచ్చు వీళ్ళందరూ నా నుండి ఒకరోజు వెళ్ళిపోతారని ముందుగానే ఈ తల్లిని దగ్గర చేరేటట్టు నాకు దేవుడు ప్రేరేపణిచ్చాడు. ఇప్పుడు నాకు అర్థమైంది, అమ్మ చనిపోయిన తర్వాత ఇంకా దగ్గరయ్యాను మరియ తల్లికి. ఆమె విలువ నాకు ఇప్పుడు తెలిసింది. మీలో కొంతమందికి అమ్మ నాన్న ఉన్నంత వరకు ఆ విలువ తెలియదు. అందువల్ల గట్టిగా పట్టుకోండి. సడన్గా ఏది జరిగినా ఈ తల్లి అప్పుడు చెప్తుంది, నువ్వు ఎప్పుడు నాతోనే ఉన్నావు, నేను ఎప్పుడు నీతోనే ఉన్నాను. రెక్కల క్రింద దాచుకొని యేసయ్యతో పాటు కాపాడే తల్లి బాలయేసును మోసుకొని కిందికి దిగి వచ్చిన పండుగను రేపు కొనియాడబోతున్నాం. ముత్తంగి సెంటర్లో ఘనంగా జరపబోతున్నాం. అందరూ రండి. రేపు 9:30 మీ విన్నపాలను తీసుకొని కుటుంబ సమేతంగా ఈ విషయాన్ని అందరికీ తెలియచేస్తూ, దయచేసి ఈ లింక్, నేను చెప్పే ఈ మాటను అందరికీ తెలియచేయండి. వాట్సాప్లో, సోషల్ మీడియాలో పంపండి. రేపటి దినం ఇక్కడ అమ్మ మరియ తల్లి పండుగ. అమ్మను ప్రేమించే వాళ్ళందరూ రేపు రావాలి. మీ మమ్మీని మాత్రమే కాదు, దేవుని తల్లిని ప్రేమించేవాళ్ళు. ప్లీజ్ కమ్ టుమారో 9:30 విత్ యువర్ ఇంటెన్షన్స్. ఇఫ్ యూ రియలీ లవ్ మదర్ ఆఫ్ గాడ్, యూ విల్ బీ హియర్. యూ విల్ ఆల్సో బ్రింగ్ మెనీ పీపుల్. చాలామందిని తీసుకొని రండి. అమ్మ దాన్ని గుర్తిస్తుంది. అమ్మ పండుగకు ప్రజలను తీసుకొస్తే అమ్మ దీవించే గొప్ప దినం. భక్తితో సంరక్షణ కోసం ప్రార్థిస్తాం. యేసువా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మా కుటుంబ సభ్యులను మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా, మా తల్లిదండ్రుల నిజ బిడ్డలుగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును, నా కుటుంబమును, దివ్యవాక్కు కేంద్రమును, మా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ, DMI 24/7 గ్రూపును, మా రక్త సంబంధులందరినీ సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమునే మహిమగాను ఉండునుగాక. ఆమేన్. అందరూ మీ విన్నపాల మీద చేయి ఉంచి విశ్వాసంతో చెప్పాలి. ఇప్పుడు you keep the intentions and keep it on and keep your hand over it and pray over it and repeat after me. అందరూ కలిసి, యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారా, సెయింట్ ఫాస్టినా, ఆరోగ్య మాత, అవర్ లేడీ ఆఫ్ గుడ్ హెల్త్, ప్రియమైన సహోదరి సహోదరులారా, 3, 4, 5 అక్టోబర్ నెలలో జరుగుతున్న స్వస్థత మహాసభ అది సెయింట్ మేరీస్ హై స్కూల్ గ్రౌండ్లో జరుగుతుంది. రోజు అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నాను. దయచేసి ఆ దినమున సాయం సమయం 5 గంటల నుంచి 9 గంటల వరకు దీన్ని నడిపించడానికి ఆఫ్రికా దేశము నుండి వారు ఆంథనీ పర్ణికమలి అని ఫాదర్ గారు, స్వస్థత వరం పొందిన వాళ్ళు, వాక్యమును లోతుగా ధ్యానించి మనకు ప్రకటించే ఫాదర్ గారు వస్తున్నారు. రండి, దేవుని దీవెనలు పొందండి.
డివైన్ లైట్ మినిస్ట్రీస్ తరఫున, పాస్టల్ సెంటర్ తరఫున, క్యాథలిక్ కరిస్మాటిక్ రెన్యువల్ తరఫున మీ అందరినీ నేను కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. On behalf of Divine Light Ministries, Pastoral Center, Catholic Charismatic Renewal Group, we invite you for 3rd, 4th, 5th of October in the evening 5 to 9 in St. Mary's High School ground, and the great servant of God all the way from Africa, Father Anthony Paranikamal, will be there. Come, I will also be joining with you on that day. ప్రేమన సహోదరి సహోదరులారా, ఈరోజు ఉదయం కూడా అనేక మంది బిడ్డలు పూజలు అర్పించారు. ఇక్కడికి వచ్చి పూలు చల్లి, అటువైపు అమ్మ ఫోటో ఇంకో సైడు మరి రెండవ తల్లి అక్క ఫోటో మీద పూలు చల్లి నాకు విష్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలందరూ దాని వెనుక డెకరేషన్ చేసిన వాళ్ళు, తర్వాత ఫొటోస్ అన్ని కలెక్ట్ చేసిన వాళ్ళు, తర్వాత ఇవన్నీ అలంకరించినటువంటి వాళ్ళు, నా గురించి ఆలోచించిన వాళ్ళు, ప్రతి ఒక్కరికి నేను రుణపడి వాళ్ళ కోసం నేను తిరిగి ఇచ్చేది పెండి బంగారం కాదు, ప్రార్థిస్తానని ఇప్పుడు ప్రార్థిస్తూ ఉన్నాను. దయగల తండ్రి మంచి ప్రేమతో అక్క చనిపోయినప్పుడు, అమ్మ చనిపోయినప్పుడు, డాడీ చనిపోయినప్పుడు, ఇలా ఒక్కొక్కరిని నేను కోల్పోతున్నప్పుడు నాతో కలిసి ఏడ్చిన బిడ్డలు అనేక మంది ఉన్నారు. వాళ్ళ ఏడ్పులు కన్నీళ్ళు ఎప్పుడు రాకూడదు ప్రభా, వాళ్ళు ఎల్లప్పుడూ సంతోషంగా జీవించాలి. ఓ ప్రభా, వాళ్ళకు కూడా అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు, తట్టుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు నన్ను ఏ విధంగా ఆ రోజు నిలబెట్టి ప్రసంగం చెప్పటానికి, అమ్మ చనిపోయినప్పుడు, అక్క చనిపోయినప్పుడు ఆ శక్తిని ఇచ్చావు. ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు. వాళ్ళు చేసే ప్రార్థన వీరికి కూడా అలాంటి పరిస్థితులు ఉంటే, రాబోతుంటే ఆ పరిస్థితిలో వీరు ఈరోజు పొందుకున్న అనుభూతి ద్వారా ధైర్యంతో, గుండె ధైర్యంతో, ఆరోగ్యమాత ఉంది, దేవుని తల్లి ఉంది, దేవుడు తల్లిగా ఉంటాడు, దేవుడు తండ్రిగా ఉంటాడని వీళ్ళు ప్రార్థిస్తున్నారయ్యా. ప్రభా, చివరి రోజు ప్రభా నవదిన ప్రార్థనలు ఈరోజు నేను ప్రార్థిస్తున్నాను. ఈ చివరి రోజు నవదిన ప్రార్థనలో కన్నీటికి చివరి దినముగా మారునుగాక, సాతానికి చివరి దినముగా మారును, శాపానికి చివరి దినముగా మారునుగా, అవమానమునకు చివరి దినముగా మారు, అప్పు సమస్యలకు చివరి దినముగా మారును. ఏదైనా ఆటంకాలు ప్రభా, వీసా విషయంలో, పిఆర్ విషయంలో, మరి జాబ్ విషయంలో, ఇంకా ఏ విషయంలో ఉన్నా ఈరోజు అమ్మ మరియ తల్లి ప్రార్థన ద్వారా, నా తల్లి ప్రార్థన ద్వారా, రెండవ తల్లి డెల్ఫిన్ అల్సో అక్క ప్రార్థన ద్వారా, మా డాడీ ప్రార్థన ద్వారా ఈ బిడ్డలకు భూలోకంలోనే వాళ్ళు బ్రతికి ఉన్నప్పుడు ఏం చేశావు, దానికన్నా ఎక్కువగా ఈ బిడ్డలను ఆశీర్వదించమని దీవిస్తున్నందులకై త్వరలోనే అందరూ ఫాదర్ గారు, అమ్మ, తర్వాత అక్క వాళ్ళు ప్రార్థన చేశారు, మాకు జరిగిందని నేను చెప్పినప్పుడు మాత్రమే కాదు, వాళ్ళు ప్రార్థన కూడా ఫలించినట్టు చేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. భక్తితో మనం పాడబోతున్నాం. ఏమని పాడబోతున్నామో దానికి ముందు ఈ ఫొటోస్ను మీకు నేను పరిచయం చేయాలని అనుకుంటున్నాను. మా మమ్మీ డాడీ ఎట్లా ఉండేవాళ్ళు, ఎట్లా అయిపోయారు చూడండి ఇప్పుడు. అలాగే మా అక్క కూడా ఎట్లా ఉండేది, ఎట్లా అయిపోయారు. ఎట్లా అయిపోతారు మీకు తెలుసు. మేము ఈ విధంగా తయారు కావటానికి వారు నలిగిపోయారు, అందాన్ని కోల్పోయారు, ఆరోగ్యంను కోల్పోయారు, మొత్తం అవయవాలు చెడిపోయినాయి మా వాళ్ళనే. పిల్లల్ని చూడటానికి, మనవుల్ని చూడటానికి எங்களை இப்படி உருவாக்குவதற்காக அவர்கள் நசிந்து, உருக்கப்பட்டு, நொறுக்கப்பட்டு, மிதிக்கப்பட்டு, அவமானப்பட்டு, பல கண்ணீரை வடித்து எங்களை உருவாக்குனதுனால இவ்வளவு அழகாக இருக்கக்கூடிய அம்மா அப்பா, இவ்வளவு அழகாக இருக்கக்கூடிய அக்கா இப்படி மாறிவிட்டார்கள். ஆனால் அவர்களுக்கு ஒரே சந்தோஷமாக இருக்குது. இன்றைக்கி பிள்ளைகளை பார்த்து ஒரு సామ్యారు, ఒక సిస్టర్, ఒకరు గురువు, ఇంకొకరు సిస్టర్, ఈ విధంగా వాళ్ళకు తప్పకుండా పరలోకం నుండి వాళ్ళు చూస్తుంటారు. ఆన్లైన్ ప్రోగ్రాం వాళ్ళు కూడా చూస్తుంటారు, నేను నమ్ముచున్నాను. ఐ థ్యాంక్ గాడ్ ఫర్ ఆల్ దీస్ వండర్ఫుల్ పీపుల్. ఈరోజు ఉదయం ప్రసంగం మీరు విన్నారని నమ్ముచున్నాను. 3 కారణములు చెప్పాను ఎందుకు ఈ అమ్మను దేవుడు నాకు వాడుకగా ఇచ్చాడని మీరు గమనించాను అనుకుంటే. దానిలో ఒకటి, నలిగిపోతే, గోధుమ గింజ మట్టిలో పడి నశించిపోతే అది విస్తారంగా ఫలించినని. అందుకే నేను చెప్పాను ఈరోజు ఉదయం. కొన్నిసార్లు నాకు అస్సలు బాగుండదు, 5 గంటలు 3-4 గంటలు నిలబడాలి, నీరసంగా అనిపిస్తుంది. టేబుల్ పట్టుకొని అలా ప్రసంగం చెప్పిన రోజులు ఉన్నాయి. అప్పుడు గుర్తుకు వచ్చేది అమ్మ అని చెప్పాను. మా ఇంటిలో ఉన్నటువంటి ఆ రక్తం, మీ మమ్మీ కూడా, మీ డాడీ కూడా మీకే ఆ రక్తంని ఇచ్చారు. ఎవరైనా దాన్ని కోల్పోయి ఉంటే తిరిగి ఆ రక్తాన్ని పొందుకోండి. ఈరోజు అమ్మ నాన్న త్యాగం మనకు ఆశీర్వాదముగా మారునుగాక. భరించలేని బాధలను భరించిన ఓ తల్లులారా, తండ్రులారా, మా కోసం పరలోకం నుండి ప్రార్థించండి. భరించలేక బాధపడి కలత చెందిన మరియ తల్లి,
నీ కుమారుడు పొందిన గాయాలచే ఈరోజు మాకు యెషయా 53:5 ప్రకారం ఎవరెవరు అనారోగ్యంతో ఉన్నారో, క్యాన్సర్లతో ఉన్నారో స్వస్థత అద్భుతం జరుగునుగాక. భక్తితో పాడుదాం. భరించితివే మాకై బాధలను, భరించలేని మా బాధలు తొలగింపా. భరించితివే మాకై బాధలను, భరించలేని మా బాధలు తొలగింపా. పొందిన యేసయ్య గాయాలచే, పొందిన యేసయ్య గాయాలచే మేము ఆరోగ్యం పొందవేడు ఆరోగ్యమాత. మేము ఆరోగ్యం పొందవేడు ఆరోగ్యమాత. అమ్మా వేలాంగని మాత. భక్తితో ప్రార్థించండి. భరించలేని బాధ లేదని ఉంటే ఈరోజు భరించడం మాత్రమే కాదు, బయటపడు మార్గంను కూడా దేవుడు ఈ ప్రార్థన ద్వారా, మా కుటుంబంలో కొందరు చేసిన త్యాగం ద్వారా, మరియ తల్లి చేసిన త్యాగం ద్వారా, మధ్యస్థ ప్రార్థన ద్వారా మీరు కూడా బయటపడు మార్గంను ఈరోజు దేవుడు దయచేయునుగా ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఎల్లుండి నుంచి జరుగుతున్నటువంటి తెలుగు అద్భుత ఉడకానికి రండి. సోమవారం సాయంత్రం నుంచి శుక్రవారం సాయంత్రం వరకు, అలాగే 29 సాయంత్రం నుంచి 3 అక్టోబర్ వరకు జరుగుతున్న దంపతులు మరియు పిల్లల ఉడకానికి రండి. దేవుని యొక్క దీవెనలు పొందుకోవాలని మీ అందరినీ మనవి చేస్తున్నాను. 22nd ఈవినింగ్, దట్ ఈస్ ఫ్రమ్ మండే ఈవినింగ్ టు ఫ్రైడే ఈవినింగ్, వీ హ్యావ్ మిరక్యులస్ తెలుగు రెట్రీట్. కమ్ 29th ఈవినింగ్ టు 3rd October, వీ హ్యావ్ కపుల్స్ అండ్ చిల్డ్రన్స్ రెట్రీట్. కమ్ అండ్ బీ బ్లెస్డ్. మరొకసారి మీ అందరినీ ప్రేమతో సెంటర్లో ఉన్నటువంటి ప్రతి గురువు, ప్రతి బిడ్డ తరఫున రేపటి దినం ఆహ్వానిస్తూ ఉన్నాను. ముందుగానే మీ అందరికీ వేలాంకని మాత, ఆరోగ్య మాత పండుగ స్తోత్రములు తెలియజేస్తూ ఉన్నాను. చాలామంది ఈరోజు ఉదయం ఫోన్లో నాకు మెసేజెస్ పంపించారు. దేవుడు మీ తల్లిదండ్రులు దేవుడిచ్చిన గిఫ్ట్ ఫాదర్ అని. అలా మీకు మెసేజ్ తిరిగి పంపలేకపోయాను. మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు అర్పిస్తూ ఉన్నాను. చివరి గుర్తులో ఉన్నాం. దీనిలో 4 ఫొటోస్ ఇప్పుడు మన కెమెరామ్యాన్ వెనుక నుండి, మరి తెర వెనుక పనిచేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దీని వెనుక పనిచేసిన వారు ఇప్పుడు 4 రకమైన ఫొటోస్ మీకు చూపిస్తారు. ఎస్, 4 kinds ఆఫ్ ఫొటోస్ అండ్ ఆల్ ఆఫ్ దమ్ ఆర్ వెరీ వెరీ క్లోజ్ టు మై హార్ట్. మొదటిగా అక్క నన్ను బ్లెస్ చేయడం, నేను చెప్పిన తర్వాత ఒక్కొక్కటి మీకు చెప్పినప్పుడు పెడతారు. అక్క నన్ను బ్లెస్ చేయడం. రెండవదిగా అమ్మ లాస్ట్ సారి ముద్దు పెట్టుకొని నన్ను బ్లెస్ చేసి తర్వాత చనిపోయినది. తర్వాత మరి నేను ఎక్కడ ఏ ఇంటిలో పుట్టానో ఆ స్థలం, అక్కడ నేను మోకాళ్ళ మీద ఉండి తర్వాత వెళ్ళి వాళ్ళను బ్లెస్ చేసిన స్థలం. తర్వాత
నాకు తినిపించడం అలాంటి ఒక ఫోటో. సో దెర్ ఆర్ 4 kinds of photos which you will be showing after some time now. Akka blessing me and the last blessing of my mother, Silver Jubilee, and the kisses that she gave, and that's the last meeting with her. And in the home that I was blessed, and also last she feeding me like that. ஸோ இப்பொழுது நாம் பார்க்கக்கூடிய காட்சிகள் 4 விதமான போட்டோக்கள். ஒன்று, அக்கா டெல்ஃபின் அக்கா என்னை ஆசீர்வதிக்க, கஷ்டத்தின் மத்தியில் சுகவீனத்தின் மத்தியிலும் ఎவ்வளவு అన్బోడు అనే పాసతోడు ముత్తమిట్టు ఆశీర్వదించగలుగుతాడు. మొదటిగా అక్క నన్ను బ్లెస్ చేసేది. సెకండ్ నా సిల్వర్ జూబిలీ సందర్భంగా అమ్మ నన్ను దగ్గర తీసుకొని బ్లెస్సింగ్ చేసి దీవించినది. ఆన్ ద డే ఆఫ్ మై సిల్వర్ జూబిలీ హౌ మై మదర్ కిస్డ్ మీ అండ్ బ్లెస్డ్ మీ. என்னுடைய வெள்ளி விழா சந்தர்ப்பமாக ஆண்டவர் அம்மா மூலமாக கொடுத்த முத்தம் ஆசீர்வாதம். மூன்றாவது, நான் பிறந்த அந்த வீட்டில் முழங்காலிருந்து அப்பா அம்மா என்னை ஆசீர்வதிப்பது. நாலாவது எனக்கு అమ్మ సాపాటు கொடுக்குறது పోలే. సో 4 రకమైన ఫొటోస్. ఇది నాకు దేవుడు ఇచ్చిన గిఫ్ట్. సో అవన్నిటిని కలెక్ట్ చేసి నా ఇంటిలో ఉన్న వాళ్ళు పంపించారు. ఇక్కడ ఉన్న బిడ్డలు దాన్ని సేకరించి లైన్గా మీకోసం అందిస్తున్నారు. అందరికీ స్తోత్రం. யார் யார் வீட்டிலேருந்து கஷ்டப்பட்டு வேலையில் இருக்கீங்க இருந்தாலும் இந்த ஃபோட்டோவெல்லாம் அனுப்பி வச்சிங்களோ உங்களை தேவன் నిశ్చయமாக ఆశీర్వదిப்பார். ఇదే నేను నా తల్లిదండ్రులకు నా అక్కకి ఇచ్చే శ్రద్ధాంజలి. సో నేను వేరేం చేయలేను. ఉదయం నుంచి పూజ చేయగలిగాను. 3 గంటల ప్రార్థనలో వాళ్ళ కోసం ప్రార్థించగలిగాను. కరెక్ట్గా చూడండి, నవదిన ప్రార్థన కంప్లీట్ అయ్యే రోజు ఈ విధముగా అమ్మ చనిపోయిన రోజు కరెక్ట్గా రావడం, ఏదో కనెక్షన్ ఎప్పుడు ఉంటుంది నాకు. ఈరోజు సాయంత్రం కూడా ఎస్విడి ఫాదర్లు ఇక్కడికి వచ్చి మా అక్క కోసం నాతో పాటు పూజ చేయబోతున్నారు. వారికి కూడా ఎస్విడి సంస్థ కూడా ప్రత్యేకంగా రుణపడి ఉన్నాను. థ్యాంక్ యూ ఫాదర్స్. ఇన్ ది ఈవినింగ్ ఎస్విడి ఫాదర్స్ ఆల్సో విల్ బి దేర్, ఫ్యూ ఆఫ్ దమ్ டு ஆஃபர் த மாஸ், ரெக்வயம் மாஸ் ஃபார் மை சிஸ்டர். மாலை நேரத்தில் ஃபாதர்ஸ், எஸ்விடி ஃபாதர்ஸ் வந்து நம்முடைய அக்காவுக்காக இன்றைய தினம் திருப்பலி ஆற்றப் போகிறார்கள். భక్తితో పాడి ఆశీర్వాదంతో మనం ముగించబోతున్నాం. రేపటి దినం నన్నును ఇక్కడ పని చేయబోతున్న సేవ చేసిన ప్రతి బిడ్డను దేవుడు ఆశీర్వదించునుగాక. ఈరోజు ఉదయం నిన్నటి రోజు పని ఉన్నా అవన్నీ డెకరేట్ చేసి అమ్మ అక్క ఫోటోను సిద్ధం చేసినటువంటి శ్యామ్, తర్వాత వెనుక పనిచేసిన టీం మెంబర్స్ అందరినీ దేవుడు ఆశీర్వదించునుగాక. భక్తితో పాడి ఆశీర్వాదంతో ముగిస్తాం. నిన్ను వేడిన వారిని నీవెన్నడు చేయి విడువని మాతవమ్మా. నిన్ను వేడిన వారిని నీవెన్నడు చేయి విడువని మాతవమ్మా. నవదిన ప్రార్థన మా విన్నపములన్, నవదిన ప్రార్థన మా విన్నపములను నెరవేర్చ ప్రార్థించు సహాయ మాత. నెరవేర్చ ప్రార్థించు సహాయ మాత. అమ్మా వేళాంగన్ని మాత, అమ్మగా ప్రభు ఒసగిన మాత. అమ్మా అనగా పరిగిడి వచ్చి అండగా నిలచే ఆరోగ్య మాత. ప్రార్థించండి నీ సుతుని మీ బిడ్డలైన మా కోసం. 9వ రోజు చివరి రోజు నవదిన ప్రార్థన వరకు ఎడతెగక ప్రార్థించి స్పాన్సర్ చేసిన కుటుంబాలను, పూజాబలి నర్పించిన వారిని, రేపటి దినం పండుగకు వస్తున్న వారందరినీ దీవించుమని ప్రార్థించు ఓ ఆరోగ్య మాత. భక్తితో ప్రార్థించి మా కుటుంబం కోసం ప్రార్థించిన మీ అందరికీ థ్యాంక్స్ చెప్పి మీకోసం నేను ప్రార్థిస్తున్నాను. నా కోసం మీరు ప్రార్థించండి. అందరి కోసం ప్రార్థించి ఆశీర్వాదంతో ముగిస్తాం.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మరణించినటువంటి ఈరోజు 5వ మరణ వర్ధంతిని స్మరిస్తున్నటువంటి మా అమ్మ పనిమే మేరీ ఆత్మ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మరణించినటువంటి 14 రోజులు గడిచిపోయినటువంటి టెల్ఫిన్ అల్ఫోన్సా మా అక్క ఆత్మ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మరణించినటువంటి కులందే రాజ్ మా డాడీ ఆత్మ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు స్పాన్సర్ చేసిన కుటుంబాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నా జీవితంలో ఇలాంటి జరిగినప్పుడు కన్నీళ్లు కార్చి ఓదార్చి బలపరచిన ప్రజలందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ నవదన ప్రార్థనలో విన్నపాలతో వేచిన అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రేపు జరగబోయే పండుగ కోసం భక్తులందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తెలుగు మరియు పిల్లలు దంపతులు వడకానికి రాబోతున్న బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మమ్మల్ని ప్రార్థన అడిగిన అందరి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. 2020 మా మమ్మీ చనిపోయినటువంటి సంవత్సరం 20th డే. అది క్రికెట్ మ్యాచ్ లాగా ఈ రోజులో భావిస్తున్నారు. మా మమ్మీ అలా గెలిచిందని నేను నమ్ముచున్నాను. మిమ్మల్ని దేవుడు ఎప్పుడు ఓడిపోనీయడు, సిగ్గుపడనీయడు. నాకు జరిగినది మా కుటుంబంలో జరిగినది మీ కుటుంబంలో కూడా జరుగునుగాక. మీరు ఇలా నిలబడి సాక్ష్యం చెప్పే దినములు త్వరలోనే వచ్చునుగాక. ఆల్ ఆఫ్ యు ఆర్ వెయిటింగ్ ఫర్ అ మిరకిల్. వాట్ హ్యాపెన్ టు మై ఫ్యామిలీ, ఐఎమ్ ఏబుల్ టు స్టాండ్ స్టిల్. May God give you that same spirit, endurance when it happens or it happened to you. நம்முடைய குடும்பத்திலே நடந்த இந்த காரியங்கள் மத்தியிலே ஆண்டவர் நம்மை ஆசீர்வதிப்பாராக. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ పవర్ హౌస్ ఆఫ్ ఆంధ్ర తెలంగాణ పిలువబడిన ఈ సెంటర్ ప్రపంచానికి యూట్యూబ్ ద్వారా మారిన ఈ సమయంలో అద్భుతాల ఆరోగ్యమాత నవదన ప్రార్థన ద్వారా రేపటి పండుగ ద్వారా అద్భుతాలు చేసి మీకు దేవుడు సహాయమాత ప్రార్థన ద్వారా దీవించునుగాక. எல்லாம் வல்ல இறைவன் தந்தை மகன் தூயாவி இந்த நவநாள் ஜபத்தின் மூலமாக உங்களையும் உங்கள் குடும்பத்தாரையும் சிறப்பாக நம் குடும்பத்தையும் ஆசீர்வதிப்பாராக. May the blessing of the Almighty God, the Father and the Son and the Holy Ghost come upon you, all your family members, and today my family. In Jesus' name we pray. Amen. Amma Velanganni Mata అమ్మగా ప్రభు ఒసగిన మాత. రేపటి దిన పండుగ సందర్భంగా మీ అందరిని వ్యక్తిగతంగా కలుసుకునే వరకు గాడ్ బ్లెస్.